హాయ్ అండి. వెళ్ళేదారిలో ఫస్ట్ పెట్రోల్ కొట్టించడానికి ఆగాము. ఇటు వెళ్ళేదారి మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం. ఆవులు, గేదెలు, పంట పొలాలు, కాలువలు, చెరువులు దారి పొడవునా కనిపిస్తూనే ఉంటాయి. ఇదే రోడ్ లో చిన్నప్పుడు మా నాన్నగారు చేతక బండి మీద తీసుకెళ్ళింది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ బ్రిడ్జ్ ఎప్పుడో పడిపోతే ఇప్పుడు వరకు రిపేర్ చేయలేదు. పక్క నుంచి రోడ్ వేస్తారు. వర్షం వచ్చిందంటే మొత్తం నీళ్లే. దానికి తగ్గట్టు రోడ్లు కూడా బాగున్నాయేమో. పౌడర్ పట్టినట్టు మొహానికి మొత్తం దుమ్మే. ఎక్కువగా రాజమండ్రి సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రమే అటువంటి రోడ్లు చూసేవాళ్ళం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. రెడ్డి గణపవరం అండి. ఉగాదికి ముందు 5 రోజులు తీర్థం జరుగుతుంది. అసలు ఖాళీ ఉండదు. మేము వచ్చింది లాస్ట్ రోజు అనమాట. సాయంత్రం వచ్చాము, అందుకే కొంచెం ఖాళీగా ఉంది. ఈవినింగ్ వచ్చాం కదా, మా సాయి చాలా డల్ గా ఉన్నాడు. జైంట్ వీల్ గానీ ఏదైనా ఎక్కుదాం అనుకున్నాడు. చూసాం గానీ వాటిని ఇంకా రన్ చేయట్లేదు. చీకటి పడే వరకు ఉందాము అంటే పెళ్లికి వెళ్ళాలి. మా మానస కూడా అస్తమాను రాము కదా మమ్మీ ఉందామని చెప్పేసి అడిగింది. ఆయన ఇంకా కుదరదు, చీకటి పడక ముందే వెళ్ళిపోదాం అన్నారు. ఎక్కడికి వచ్చినా అదే పానీపూరి అన్నట్టు మా పిల్లలు తిన్నారు. మేమిద్దరం ఎగ్ బజ్జీ తిన్నాము. తీర్థం అంటే చాలా షాపులు ఉంటాయి కదా. కిచెన్ ఐటమ్ లో పింగాణి సెట్ ఒకటి తీసుకుని ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్.